అరే స్కూల్ పోమంటే ఏమైతుందిరా నీకు? స్కూల్ పోమంటే ఏమైతుందిరా నీకు? ఎదవా ఎదవ బావాడు చెప్తే వించావుడు. అయ్యా బాబోయ్ అయ్యా బాబోయ్. అమ్మా ఇంకా ఏమన్నా తాగుతలే ఏది అన్న తాకలంటే నా కొట్టానా మళ్ళా? రేపు వెళ్ళమా లగముందని బంద్ చెప్పిన నమ్ముతున్నావు కొడుతున్నావు ఊకే పట్టబడా ఇచ్చురా పప్పు స్కూల్ వాళ్ళని చెప్పి అన్న కొడుతున్నా అనమాట. సో పప్పాడు స్కూల్ వాళ్ళని చెప్పి అన్నది ఫుల్ ఫైర్ అయిపోయింది. ఇప్పుడు మీరు కూడా శంకల వీడు స్కూల్ పోతలేడు, అన్న స్కూల్ పోమంటే. అంటే చెప్పు. అంటే బాగా బరి తెగించావు. సో బబ్బా అని కొడుతున్నాను కానీ అందరు ఫోన్లు పట్టేసుకున్నారు అనమాట. ఎందుకంటే మా అన్ని డిఫరెంట్ స్నాప్లు తీస్తారు వీడు. అరే స్కూల్ పోమంటే ఏమైతుందిరా నీకు? స్కూల్ పోమంటే ఏమైతుందిరా నీకు? ఎదవా ఎదవ బావాడు చెప్తే వించావుడు. ఎందుకు లేవాలి అన్నా? ఏమన్నా ఆడ స్కూల్ పోతే నీ పేరే ఖరాబ్ అవుతుంది. వామిటింగ్ వచ్చిందన్న సరే సాగర్ నాకు వామిటింగ్ వచ్చిందని చెప్పింది. నేను ఫోన్ చేసిన అవునా వామిటింగ్ వచ్చింది. సరే ఎన్నిసార్లు అయిపోయింది కదా నాడు నేను వస్తున్నా తయారై స్కూల్ 9 గంటలకు ఓడిపోతారు. 9 గంటలకి కాదు ఎప్పుడైనా పోవాలి. ఒక్కసారి ఒక్కసారి టార్చర్ చేసినప్పుడు లేదా కొట్టు హర్షణ ముఖం మీద పర్మనెంట్ మార్కర్ అన్న మార్కర్లతో స్టాంపులు వాళ్ళకి చూడు ఎంత మంది నీకు ఆనందం ఉంది. అయ్యా బాబోయ్ అయ్యా బాబోయ్. నీకు ఓనికి మొన్న పోలేదు నిన్న పోలేదు మళ్ళీ ఏం చేస్తావు? వీళ్ళ దాంట్లో ఒక్కోనికైనా వద్దు అని చెప్పమని రా కొట్టు. ఓహా సాలిడ్ పడ్డది. ఇంకోటి అమ్మా ఇంకా ఏమన్నా తాగుతలే ఏది భయపడుతున్నా బొబ్బానికి నువ్వు. లవ్ యూ బుజ్జి. అరే తాకుతలే కదరా, ఎందుకు ఏడిసినట్టు యాక్టింగ్ చేస్తున్నావు? మన తాకుతలే కదా అన్న. తాకలంటే నా కొట్టానా మళ్ళా? ఇంకో 1 మినిట్ అయితే చచ్చిపోతున్నాట. ఎందుకు ఇట్లా స్కూల్ ఎందుకు పోలేరా? కొడుతారు నన్ను అందరూ. స్కూల్ ఎందుకు పోలే? యాక్టింగ్ చేయకు. చూడ ఇమ్రాన్ ఎట్లా కొడుతుంటాను. స్కూల్ ఎందుకు వామిటింగ్ వచ్చి ఇంట్లో లేట్ అయిపోయింది అన్న. సాటర్డే హాలిడే అని చెప్పి అబద్ధం నిజం చెప్పిన వామిటింగ్ వచ్చి
ఇప్పుడు టైం ఎంత అవుతుంది? ఇప్పుడు అయిపోయిందన్న స్కూల్ 3-5 ఏం చేసినావు అంతసేపు? మా ఇంట్లో లేని నువ్వేం చేసినావు రా మీ ఇంట్లో కొట్లాట ఆపినా ఆపితే నాకు కూడా పడ్డాయి. ఇంత టార్చర్ చేసి నేను రేపు కూడా జిడ్డు కూర్చుంటా. రేపు కూడా ఓడంట. రేపు కూడా పోదంట. ఎందుకు రేపు మరి వీళ్ళందరూ ఎక్కిస్తున్నా ఎక్కిస్తూ నీకు స్కూల్ పోనీకి ఏమవుతుంది? నువ్వు స్కూల్ పోతే అవో వాళ్ళందరూ ఎక్కిస్తున్నారు మరి వాళ్ళనేమంటావు? వాళ్ళని వాళ్ళకి కూడా అంట వాళ్ళు ఎక్కిస్తున్నావు గుడ్డి నమ్ముతున్నావు. సరే ఎల్లుండి సాటర్డే రోజు స్కూల్ లేదా అని చెప్పిన నాకు సార్ ఫోన్ చేస్తే స్కూల్ ఉంది ఆ రోజు స్కూల్ లేదా అని చెప్పిండు. మళ్ళీ సార్ ఫోన్ చేస్తే స్కూల్ ఉంది కదా అంటుండు. మళ్ళీ సార్ కి ఫోన్ ఇచ్చిన సార్ వీనికి చెప్పండి అంటే "సార్, మీరే చెప్పారు కదా అంటే నేను ఎప్పుడు చెప్పినా అంటున్నా. అట్లా చెప్పిన నేను రేపు వెళ్ళమా లగముందని బంద్ అంటే వాళ్ళు చెప్పిన నమ్ముతున్నావు కొడుతున్నావు ఊరికే పట్టబడా. అరే స్కూల్ వానికి ఏం రోగం రా నీకు? మీ ఇద్దరు వల్ల నేను చూపిస్తాను మరి పోగు చూపిస్తా ఏం చేయాలో చెప్పిస్తా. నువ్వేమో అన్ని అలా చెప్పినా నమ్ముతున్నావు నువ్వు వాళ్ళు. ఎక్కిచ్చిన మరి ఇట్లా కాదు అలా టార్చర్ అలా ఉంటుంది. ఎందుకు బతుకున్నారా అనిపిస్తుంది. 1000 స్నాప్స్ ఆశ్చర్య చేసిండు. స్నాప్లు ఇంటికి ఇచ్చిరా నువ్వన్నా చెప్పనా? నువ్వు ఉన్నవే మెక్కించుకొద్దామని పోయిన పోలీస్ అని సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్ మేమే ఎక్కిస్తున్నాం. బెనరా ఎక్కిస్తలేదా? కనిపిస్తలేదా నీకు? వీడియో వ్యక్తి మా మీద ఎక్కిస్తున్నాం రా భయ్. ఆయన వీడియో కోసం కొట్టిపించిండు. ఎక్కించిండు వీడియో గురించి అని చెప్పి నన్ను కొట్టించినాడు. ఇదంతా నీ ట్రైనింగ్ కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం ఏంటరా? ఇప్పుడు ఆరిక కూడా లేచింది మెల్ల అంటుంది. అబ్బా నువ్వు కూడా ఏమి ఎక్కి అంటున్నావు? అది పోవడం అరే నీ మంచి కోసం చెప్తారు కదా అన్న వాళ్ళు. వాంతింగ్ అయినాయి కదా. వామిటింగ్ అయింది నాకు. రోజు పొద్దున అందరికి వేస్తారా నాకు వామిటింగ్ కాదు నిజంగా రాదు. వెళ్ళమా లగముంది రేపు హాలిడే. పెళ్ళమ్మ లగ్గంకి అంటే వాన్ లగ్గం అవుతుంది రేపు. సాటర్డే స్కూల్ అంటే స్కూల్ కాదు నిజం అనుకున్నాము లేదేమో ఏమంటారు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకే ముందు నాకు లేదంటుండు. ఎక్కువ మంది టీచర్లను చంపాయి, సార్లను చంపాయి, మొత్తం స్కూల్ ని పడి అవే చేయండి. ఊళ్ళో డీసెంట్ ఉంటున్నాను మీ లెక్క ఉంటాను చిల్లర చిల్లర చెప్పి ఏ లెక్క ఉండను నేను చెప్తున్నా. మనం దోదారు నోటరా బ్యాండ్ అయిపోయినాం. కాదు నా రోజు పొద్దున వచ్చి ఎందుకు పోలేదు రా? పొద్దున లేపోనా అంటే ఈరోజు 6th కదా అందుకే హాలిడే అంట. ఈరోజు డేట్ 6th కదా అందుకే హాలిడే అంట. ఎవరైనా పిచ్చోడు ఉండాలి నిజమని చెల్లవు పనికిరాదు 10 రూపీస్ కాయ రేరే కాదు ఇన్ని ఉన్నాయి కూర్చా డబ్బాల మాడిపోయింది. తిట్టుర్రా ఇంత తిట్టుర్రి కొట్టుర్రి మీకు ఇప్పుడు కాదు స్టార్ట్ అవుతుంది మెల్లగా. వస్తావుగా ఈ కాళీ ఆడించే ఆట. స్కూల్ కి పోకపోతే ఫోన్ అని చెప్పేసి ఫోన్ కాదు వేస్ట్ నీకు. నేను మొత్తానికి ఏం పోను అంటలేను నేను. అంటే నీ ఇష్టం ఉన్నప్పుడు పోతా, ఇష్టం ఉన్నప్పుడు పోవాలి. ఇష్టం ఉన్నప్పుడు కాదు ఒక రోజు డుమ్మ కొడుతున్నాను. మండే అయితే డుమ్మ ఒక రోజు కొట్టరా ఇలా మండే అని చెప్పి సండే మండే మొత్తం అంటున్నాడు. సండే మొత్తం చిల్లర తిరుగుడు తిరిగి ఇట్లా రెస్ట్ కావాలి. చిల్లరగానే కాదు. నువ్వు చెడగొడుతున్నాడు నేనేం చేయాలి మరి? మరి వాడు చెడగొడుతాడు బండి లేపు గిది లేపనంలే. చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్? గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి మళ్ళీ అనుకుంటాడు సికింద్రాబాద్ దొరికాయి చెప్పు. సో గాయ్స్ మనం చూస్తే బబ్బాడు స్కూల్ పోతాడు అనమాట. అసలు చదువుతాడు కూడా అసలు ఏమి డైలీ కొడుతున్నా అన్న ఇన్ని స్కూల్ కి పో చదువుకో అని చెప్పి. అయినా కూడా బబ్బాడు శుద్ధించలేదు. వాళ్ళ మమ్మల్ని తిరుగుతాడు. దీనివల్ల
ఇంకా నాదాలు ఉంటాయి. వేసుకుంటా అన్నాడు మగానుగా వేసిన పోతరా వేసాం అలాది ముఖంకి స్టాంపులు కొడతారు అన్న పోతరా. ఇక్కడ వాళ్ళు ఉంటారు చదువుకోరా అని చెప్తే ముఖం మీద డ్రాయింగ్ వేస్తుంది. నాళ్ళు ఉంటుంది ఆగన్నా. అన్నం తిననీయకుండా ఎట్లా చేసిండు చూపిస్తాను ఇప్పుడు చూపి హిందీ కూడా చదివా అందరికి నిజాలు తెలియదు. చూపిన దాంట్లో ఇగో చూడు చూపి చూడు ఆగు. అరే లేదు నాకు వీడియో లేవు. అన్న నీకు హైలైట్ తెలుసా, అది పర్మనెంట్ మార్కర్. ఈ వీడియోలు అన్నకి పంపి అన్న. నిజం నేను నిన్ను తీసుకొని అరే అరే ప్లీజ్ రాబోయ్ నేను ఏం చేయలేదు రాబోయ్ నా సతాయించు. నేను సంధి పోయిన వచ్చేటప్పుడు నిన్ను కొడుతు నిన్న పట్టుకొని నీ వల్ల నేను దెబ్బైనా వాత పడ్డది నాకు వెనకాల. నేనేం చేయలేదు నన్ను కూడా కొట్టిండు. ఆరికని ఒక్కదాన్నే కొట్టిండు. సారీ చెప్పినా మీరు నా మనసులో కూర్చుండిపోయారు. ఏం స్క్రిప్ట్ అండి ఇది దరిద్రపు స్క్రిప్ట్